సివిల్ స్టడీ సర్కిల్కి రావడానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ అవకాశం వచ్చింది. వాళ్ళు కల్పించినారు మనకి. ఎందుకంటే చాలామంది ఆర్థికంగా వెనుకబడే ఉన్నారు సార్. వేరే వేరే చోట వెళ్ళాలి అని అంటే మనకి చాలా ఖర్చు అవుతుంది. హాస్టల్స్ కానీ, ఫుడ్ హాస్టల్ కానీ, కోచింగ్ సెంటర్స్కైనా కానీ ఈ సివిల్ సర్వీస్కి ఉచితంగా ఇవ్వడం అంటే చాలా గొప్ప అవకాశమే సార్ అది. యువతకి ముఖ్యంగా ఈ సంవత్సరం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి యువతకి 20 లక్షల జాబులు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ పాలసీలో పేర్కొంది, అలాగే బడ్జెట్లో పేర్కొంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీస్కి సివిల్ సర్వీసెస్ ద్వారా కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వాలనుకుంది. బడ్జెట్లో కూడా ఎన్టీఆర్ విద్యోన్నతి అని చెప్పేసి లాస్ట్ టైం కూడా పెట్టారు. చాలామంది ఇది ఉపయోగించుకొని ఎంతోమంది తమ జీవితాలని ఎలా బాగు చేసుకున్నారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగి వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్స్లో సివిల్స్కి ఫ్రీ కోచింగ్ ఇస్తూ బీసీస్కి ఎస్టీస్కి అలాగే మహిళలకి వాళ్ళ సాధికారత కోసం ఈ గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. నా పేరు నవీన్ కుమార్. 2020లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ విద్యా దీవెన అనే పథకం కింద సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవాడు. తర్వాత నాకు అటువంటి అవకాశం లేదు. నేను హైదరాబాద్ వెళ్ళాను. చాలా ఆర్థిక భారం పెరిగిపోవడంతో ట్యూషన్ చెప్పుకుంటూ ఇబ్బంది పడ్డాను. ఏబీసీ స్టడీ సర్కిల్ ఫ్రీ సివిల్స్ కోచింగ్ నోటిఫికేషన్ చూసి దానికి అప్లై చేసి ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నాకు ఎమ్యూనిటీస్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా చాలా బెటర్గా, చాలా ఎక్సలెన్స్గా ఇక్కడ ఉంది. చాలా సంతోషంగా ఉంది సార్. యాక్చువల్గా నేను ఇంట్లోనే ప్రిపేర్ అవుతా ఉన్నా. బయటకు వెళ్ళి అన్ని ల్యాక్స్ పెట్టలేము అని చెప్పి, కానీ ఇలా పెట్టడము, ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అదేమో ఇక్కడ ఫ్రీగా పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. అది మేము యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాలాంటి పేద విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుంది. మాలాంటి విద్యార్థులకి వాళ్ళ మెరిట్ ఆధారంగా ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి ఇలా చేయడం మాలాంటి పేద విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇదే ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంత మంచి ఫ్యాకల్టీ, ఇంత మంచి అకామిడేషన్, మనం ఎంత డబ్బు వెచ్చించినా సరే ఇంత మంచిగా దొరకడం కష్టమా. అట్లాంటిది గవర్నమెంట్ ఇలా చొరవ తీసుకొని మాలాంటి విద్యార్థుల కోసం, వెనకబడిన తరగతులు వాళ్ళ కోసం ఇది ఏర్పాటు చేయడం మాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగున్నారు. ప్రాబ్లం అంటే ఫలానా ప్రాబ్లం అని తెలిసిన వెంటనే చొరవ తీసుకొని వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు అనేవాళ్ళు. కానీ ఈరోజు విజయవాడలో హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు వాటికంటే మెరుగ్గా కార్పొరేట్ లెవెల్, కార్పొరేట్కి దీటుగా అన్ని క్లాసులు కానీ, భోజన వసతులు కానీ మాకు అన్ని మంచిగా కల్పిస్తున్నారు. అందుకు గాను మేము మరొకసారి చెప్పుకుంటున్నాం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి మరియు మరి కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.